అమెరికా బాటలోనే నడుస్తా, అగ్రరాజ్యమే నాకు ఆదర్శం. ఇది నేను అంటున్నది కాదు, సాక్షాత్తు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చెప్తున్నమాట. వలసలపై ట్రంప్ దారిలోనే తాను పయనిస్తానంటున్నాడు అగ్రరాజ్య అధినేత. ట్రంప్ నిర్ణయాన్ని కొన్ని దేశాలు సమర్థించగా మరికొద్ది మంది వ్యతిరేకించారు. ఎవరి మాట గిట్టదు, నా రూటే సపరేట్ అన్నట్టుగా వ్యవహరించే టెంపర్ కలిగిన ట్రంప్ ని ఇప్పుడు కీర్ స్టార్మర్ ఆదర్శంగా తీసుకోవడంతో ప్రపంచ దేశాలు నివ్వరబోతున్నాయి. తన దేశంలో ఉంటున్న అక్రమ వలసదారుల విషయంలో అమెరికా బాటలోనే బ్రిటన్ పయనించనుంది. వలసదారుల విషయమై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక ట్వీట్ చేశారు. అక్రమ వలసలకు ఇక ముగింపు పలుకుతామన్నారు. బ్రిటన్కు అక్రమ వలసలు పెరిగాయని, చాలా మంది అక్రమంగా బ్రిటన్కు వచ్చి పనిచేస్తున్నారన్నారు. చాలా మంది యూకేకు తాత్కాలిక వీసాల ద్వారా వచ్చి గడువు తీరిన తర్వాత కూడా అక్రమంగా నివాసం ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. త్వరలోనే వీరందరినీ డిపోర్టేషన్ ద్వారా వీరందరినీ తిరిగి వెనక్కి పంపిస్తామని స్పష్టం చేశారు. దీంతో బ్రిటన్ నుంచి వలసదారులు వారి వారి స్వదేశాల బాట పట్టనున్నారు. ఈ ట్వీట్ కంటే ముందే బ్రిటన్లో అక్రమ వలసదారులు 600 మందికి పైగా అరెస్ట్ చేశారు. వీరంతా బార్లు, రెస్టారెంట్లు, కారు వాషింగ్ సెంటర్స్, స్టోర్స్ లో పనులు చేసేవారట. అయితే అక్రమ వలసదారులను అడ్డుకునే దేశ రక్షణ, శరణార్థులకు సంబంధించిన బిల్లుపై అతి త్వరలోనే బ్రిటన్ పార్లమెంట్లో చర్చ జరగనుంది. వలసలపై ఉక్కుపాదం మోపే క్రమంలో భాగంగా వ్యాపార సంఘాలపై దాడులు చేస్తోంది. ఇప్పటికే 5,000 సార్లు దాడులు చేయగా అక్రమ వలసదారులకు పని కల్పించే నెయిల్ బార్స్, షాపులు, వేవ్ షాపులు, రెస్టారెంట్స్, కార్ వాష్ షాపుల్లో మెరుపు తనిఖీలు నిర్వహించి 4,000 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికంటే అధికంగా అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ట్రంప్ ఇటీవల రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలోని అక్రమ వలసదారులపై దృష్టి పెట్టారు. ఈ ఏడాది 500 భారతీయులను వెనక్కి పంపారు. ఈ నిర్ణయంపై ట్రంప్పై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ వ్యవహారంపై ఏ దేశమైనా ధిక్కార స్వరం వినిపిస్తే పన్ను బాధలు ఉంటుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. దీంతో అన్ని దేశాలు తమ దేశవాసులను తీసుకొస్తున్న అమెరికా విమానాలకు అనుమతి ఇస్తుండడం గమనార్హంగా చెప్పొచ్చు. ఇక మరిన్ని దేశాలు అమెరికా, బ్రిటన్ బాట పట్టనున్నాయని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.